తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్ సిటీ నిర్మాణ పనుల్లో మరో కీలక అడుగు పడింది. ముచ్చర్ల ప్రాంతంలో దాదాపు 30,000 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈనెట్ జీరో స్మార్ట్ సిటీ పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ నూతన కార్యాలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు అధికారికంగా ప్రారంభించనున్నారు. హైదరాబాద్ను గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ గా మార్చే మాస్టర్ ప్లాన్లో భాగంగా ఈ సరికొత్త కార్యాలయం కీలక వేదికగా మారనుంది. అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానం, విభిన్నమైన క్లస్టర్ల నిర్మాణానికి వేదికగా మారనున్న FCDA ఆఫీస్ ప్రారంభం చేయడానికి అధికారులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి FDCA భవనాన్ని ప్రారంభించిన అనంతరం సమీపంలో నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి సంస్థ కార్యాలయంలో అధునాతన పర్యావరణ పరిరక్షణ దిశగా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. 15 కిలోవాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లను ప్రారంభించనున్నారు. ఇది కాలుష్య రహిత విద్యుత్ను ఉత్పత్తి చేయడమే కాకుండా కర్బన ఉద్గారాలను తగ్గిస్తుంది. అధికారులు, మల్టీనేషనల్ కంపెనీల ప్రతినిధులు ఈవీ కార్లలో వస్తే వాటి కోసం 2 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. కార్యాలయ పరిసర ప్రాంతాల్లో సేంద్రియ వ్యర్థాలతో బయోగ్యాస్ ఎరువులను ప్రొడ్యూస్ చేయనున్నారు. ఇందుకు డైజెస్టర్ ప్లాంట్లను సైతం అక్కడే ఏర్పాటు చేశారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి సంస్థ చైర్మన్ హోదాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వైస్ చైర్మన్ హోదాలో IT పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుకు ప్రత్యేక ఛాంబర్లను ఏర్పాటు చేశారు. IT, సాఫ్ట్వేర్ కంపెనీల తరహాలో వర్క్ స్టేషన్లను నిర్మాణం చేశారు. ఫ్యూచర్ సిటీలో భవిష్యత్తులో రాబోయే IT, AI, లైఫ్ సైన్సెస్ క్లస్టర్ల అభివృద్ధికి ప్రధాన వ్యూహాత్మక కేంద్రంగా FCDA కార్యాలయం మారనుంది.